చెప్పిన తర్వాత మనకి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అది నమ్మకం కరెక్ట్. అందరూ ఇప్పుడు ఇలాంటి మీలాంటి వాళ్ళ నమ్మకాన్ని చాలామంది వమ్ము చేస్తూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అది చాలా అన్ఫార్చునేట్ థింగ్. అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. అలాగే ఇప్పుడు చాలామంది డూప్లికేట్స్ అమ్మే వాళ్ళు కూడా గత 30 సంవత్సరాలుగా దివ్య డైమండ్స్ ఇలాగ డూప్లికేట్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ ఎండగడుతూనే ఉన్నాం. అంటే నా దగ్గర కొనమని ఎప్పుడూ చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి రత్నాన్ని ఇంత డీప్గా అనాలిసిస్ చేస్తేనే మనకు నిజాధారాలు బయటపడతాయి. కాబట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మీరు ఇది రత్నం పెట్టుకుంటే బెనిఫిట్ జరుగుతున్నట్టు మాట వాస్తవం. ఏది పెట్టుకుంటే అవుతుంది అనేది చూడాలి. ఏది పెట్టుకుంటే నిజంగా జాతి రత్నం మీకు సూటబుల్ది, అది కూడా ఒక ప్రభావితమైంది పెట్టుకుంటే నిజంగా ప్రభావం ఉంటుంది. అంతేగాని డూప్లికేట్స్ పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో అదొక్కటి మీరు గమనించాలండి. టోటల్ డూప్లికేటు ఇది రోడ్డు మీద గాజు ముక్కతో సమానం. వాల్యూ 100-200 రూపాయల కంటే ఎక్కువ ఉండదండి. సో మీరు అంత చాలా దారుణంగా మోసపోయారు. మీరు పోయి నిలదీయండి, 10 మందికి చెప్పండి. అసలు నిజంగా మీరు ఎవరైనా మీడియా ఆధారంగా ఉంటే కూడా పోయి కూడా మీరు మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇంత దారుణమా? అరే మామూలుగా ఇప్పుడు ఇక్కడ జాతి రత్నాలు ఉపజాతి రత్నాలు 2 కేటగిరీస్ భూమిలోనే వస్తాయి. జాతి రత్నం బదులు ఉపజాతి రత్నం ఇచ్చినా దాన్ని పర్వాలేదు. ఎట్లా అంటే బంగారము ఇప్పుడు 22 క్యారెట్లు ఉందనుకోండి ప్యూరిటీ, 22 క్యారెట్ల బదులు 20 క్యారెట్లు ఇచ్చినా వాడిని యాక్సెప్ట్ చేయొచ్చు. అది కూడా మోసమే, అయినా యాక్సెప్ట్ చేయొచ్చు. బంగారం బదులు ఇత్తడి ఇస్తే ఇక అది ఎంత దారుణం. అది ఇదేంటంటే బంగారం బదులు ఇత్తడి ఇచ్చినట్టు.